నేనే స్వయంగా DNA టెస్ట్ చేయించాను. దాని రిజల్ట్స్ ఇప్పటికి వస్తూ ఉంటాయి. ఆ తర్వాత నిజం తెలిసిపోతుంది. అప్పుడు పాలకు పాలు, నీళ్లకు నీళ్లు తేలిపోతుంది. వాట్? DNA టెస్టా? ఎందుకు ఇవన్నీ చేస్తున్నావు? ఎందుకు చేస్తున్నావు? మరి నేనేం చేయాలతను? ఏం చేయమంటావు నన్ను? నాకు తెలుసు నువ్వంత సులభంగా నిజాన్ని చెప్పవు అని. అందుకే నిజాన్ని బయటికి తీయడానికి నా దగ్గర మరో దారి లేదు. ఐ హావ్ టు డూ ఇట్. చూడు, నువ్వు చాలా తప్పు చేస్తున్నావు. మరి ఇప్పుడు నువ్వు చేసేదంతా కరెక్టా? నేను చేస్తున్నదంతా కరెక్ట్. ఎందుకంటే నేను ఈ బిడ్డకి తల్లి. అలాగే నేను వాడికి తండ్రిని. నాకు నిజం తెలుసు. అదే అసలైన నిజం. నీ నిజాన్ని నువ్వు నీ దగ్గర పెట్టుకో. వెళ్ళి ఈ బిడ్డ నా బిడ్డను ఒప్పుకునేంత వరకు నేను ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళను అనే విషయం నువ్వు బాగా గుర్తుపెట్టు. చెప్తుంది నీకే, ఈ బిడ్డ నీది కాదు. చూడు, ఒకవేళ ప్రజ్ఞ వచ్చిందంటే మొత్తం ఫ్యామిలీనే ఇక్కడికి రానిపో. అప్పుడు కూడా నేను ఈ మాట వినకుండా ఇక్కడి నుంచి వెళ్లే ప్రసక్తే లేదు. ఓకే ఫైన్. ఈ బిడ్డ నీ బిడ్డ హ్యాపీ. ఈ బిడ్డ హ్యాపీ. ఈ బిడ్డ హ్యాపీ. తను కేవలం ఈ మాట వినడం కోసమే నా మనసు తప్పించిపోయింది. తను నిజంగా నీ కడుపులో నా ప్రేమకు ప్రతిరూపం ఉంది. తను మనం పెళ్లి చేసుకుందాం ఇప్పుడే. వీళ్ళు ఎక్స్టెండ్ అవర్ ఫ్యామిలీ. ఇంకా నువ్వు ఏం అడిగితే అది నీ కాళ్ళ దగ్గర తీసుకొచ్చి పడేస్తాను. తను ఐఎమ్ సో హ్యాపీ. నేను కేవలం ఇదే వినాలనుకున్నాను. కలలు కండం మానే. ఎందుకంటే నేను నీకు దక్కను. అలాగే నా బిడ్డ కూడా. ఎందుకంటే ఈ బిడ్డ నీ బిడ్డ కావచ్చు, కానీ వీడికి నేను అభి పేరునే ఇస్తాను. తను ఎక్కడికి వెళ్ళిపోయింది? ఒకవేళ మా గదిలో తను నువ్వేమంటున్నావు? తను నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇక అభి వాడే మనిషి. అసలు నీ కడుపులో ఉన్నది నా బిడ్డని వాడికి తెలిసినా కూడా వాడు స్వీకరించడానికి ఎలా సిద్ధపడతాడు? ఎందుకంటే తనకి అసలు నిజం తెలీదు కాబట్టి. అబ్బి నన్ను చాలా ప్రేమిస్తున్నాడు. నా ప్రతి మాటని బ్లైండ్ గా నమ్మేస్తాడు. ఇక నేను నా ఫ్యామిలీని అబ్బితో ఏర్పాటు చేసుకుంటాను. నా లైఫ్ లో ప్రతి సంతోషాన్ని ఇస్తాడు తను. నాకు నా బిడ్డకి మంచి ఫ్యూచర్ ఇస్తాడు. ఇక నువ్వు నా ఫ్యామిలీలోకి రావడానికి ట్రై చెయ్యొద్దు. డోంట్ యు గెట్ ఇంటర్ఫియర్ ఇన్ మై లైఫ్. అండర్స్టాండ్? అంతగా ప్రేమిస్తున్నావు నువ్వు అభిని? వాళ్ళు అంతగా ఏముంది తను నాలో లేంది? నాకేమన్నా తక్కువ? అవును, వాడు అందంగా ఉంటాడు, తెలివైన వాడు. ఇంకా అరే, నాలాంటి వాళ్ళు తనకి ఆ యాడ్స్ ఇస్తూ ఉంటారు. అదే చేస్తాడు. అలాగే నా అప్రూవల్ లేకపోతే తన కాంట్రాక్ట్ కూడా చేయలేడు. ఓ, అయితే నువ్వు అభితో కంపేర్ చేసుకుంటున్నావా? నువ్వు అభికి ఈక్వల్ కాదు. కనీసం తన పక్క నిలబడే అర్హత కూడా నీకు లేదు. ఎంత సంపాదిస్తావు నువ్వు? 50 లక్షల, 80 లక్షల, 90 లక్షల? అభి కోట్లు సంపాదిస్తాడు. అయినా నువ్వెవరికి తెలుసు? నీ ఆఫీసులో క్లర్క్ కి తప్ప. తను ఈ ప్రపంచం మొత్తానికి తెలుసు. తను ఎక్కడికి వెళ్ళినా అందరూ తనకి ఫ్యాన్స్ అయిపోతుంటారు. ఇక నేను నా లైఫ్ ని అలాంటి ఒక మనిషితో పంచుకోవాలనుకుంటున్నాను. తనతో పాటు నాకు కూడా పేరు వస్తుంది. తనతో పాటు నేను ఒక మంచి లైఫ్ ని జీవించాలనుకుంటున్నాను. ఒక మిడిల్ క్లాస్ లైఫ్ ని జీవించాలనుకోవడం లేదు. అర్థమైందా? తను ఎక్కడికి వెళ్ళిపోయింది? టెర్రస్ మీద లేదు, గదిలోనూ లేదు. అతను చాలా పెద్ద రాక్ స్టార్ అని నేను ఒప్పుకుంటాను. ఈ ప్రపంచంలో దేన్నైనా నీ కాళ్ళ దగ్గరికి తీసుకురాగలడు. కానీ నిన్ను మాత్రం మనస్ఫూర్తిగా ఎప్పటికీ ప్రేమించలేడు. నిన్ను, నీ బిడ్డని నాకంటే ఎక్కువగా ఎవరూ ప్రేమించలేరు. తను బిలీవ్ మీ, నా మాట విను. నువ్వు నన్ను ఎంతగానైనా ప్రేమించు, కానీ నేను నిన్ను మాత్రం ప్రేమించడం లేదు. నేను అభి గురించి తప్ప ఇంకెవరి గురించి ఆలోచించలేను కూడా. సో స్టాప్ బాదరింగ్ మీ, ఓకే? చూడు, వెళ్ళి ఇంకెవరినైనా పెళ్లి చేసుకో. వాళ్ళతో హ్యాపీగా ఉండు. ఎక్కడికి వెళ్ళడం లేదు నేను. నువ్వు చెప్పినందువల్ల ఇంతకు ముందు ఒకసారి నేను ఈ పొరపాటు చేశాను. కానీ ఇప్పుడు ప్రతి క్షణం నీ పక్కనే ఉంటాను. నీకు నా ప్రేమ తెలిసేలా చేస్తాను. నిన్ను ఎంతగా ప్రేమిస్తానంటే ఏదో ఒక రోజున స్వయంగా నువ్వే నా దగ్గరికి వస్తావు. అలాగే అంటావు నన్ను పెళ్లి చేసుకోని. తను ఓ మై గాడ్, నీకు చెప్పాను కదా ఇక్కడ నుంచి వెళ్ళిపోమని. నీ వల్ల నా మాట విను. ఏమీ కానివ్వను నీకు ఇంకా మన బిడ్డకి. తను నువ్వు లోపలే ఉన్నావు కదా. వెళ్ళి ఇక్కడ నుంచి. తను చూడు ప్లీజ్, తలుపు తెరు. నాకు చాలా కంగారుగా ఉంది. తను నువ్వు ఇక్కడేం చేస్తాను? నేను మొత్తం ఇల్లంతా వెతికాను నీకోసం.
అది అది నేను అయినా నువ్వు ఈ గదిలో ఏం చేస్తున్నావు? ఆ, అదే అదేంటంటే నేను నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? నాకు ఇక్కడ ఎవరి గొంతు వినిపించింది. మాటలా? నేనా? లేదా ఎవరితోనూ కాదా? మంచిదైంది, టైంకి వచ్చేసావు. రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి. అరేరే ఆగు, ఒక్క నిమిషం ఆగు. అభి ఎక్కడున్నాడు? అభి, చూడు బాబు, ఇక ఇప్పటి నుంచి నువ్వు టైం వేస్ట్ చేయొద్దు. నువ్వు తొందరగా తయారవు, సరేనా? సరే. అరే ఆ? మీరు వచ్చేసారా? నమస్తే నమస్తే. నమస్తే నమస్తే. వచ్చేసారా మీరు? అరే నమస్తే, అలాంటిదేం లేదు నమస్తే. ఆంటీ గారు. మేము వచ్చేటప్పుడు మీ గురించే మాట్లాడుకుంటూ వచ్చాం. ఒకవేళ మీరు మాకన్నా ముందు వస్తారేమోనని, కానీ మీరు సరిగ్గా టైంకి వచ్చేసారు. సమయానికి కాదు, ఇంకా ముందే వచ్చేసారు. ఆ. మేము మగపెళ్లి వాళ్ళం, కానీ మీకు కూడా అన్ని మేమే ఏర్పాటు చేసాం. ఆహా, బుల్బుల్ ఎంత చక్కగా ఉన్నావు, చాలా అందంగా ఉన్నావు. మరీ అంత అందంగా అనిపించట్లేదే. ఆ? అంటే నా ఉద్దేశం ఏంటంటే ప్రవీణ్ కంటే అందంగా అనిపించట్లేదని. ప్రవీణ్ కన్నా ఎవరు అందంగా కనిపించే అవకాశం లేదు. అది కాకుండా తన అదృష్టం బాగుంది కాబట్టి ప్రవీణ్ తనని పెళ్లి చేసుకోబోతున్నాడు. లేకపోతే ప్రవీణ్ ఎక్కడ, బుల్బుల్ ఎక్కడ? అదృష్టం అయితే యాక్చువల్లీ మీ ఫ్రెండ్దే బాగుంది బావగారు. నేను తనకు ఓకే చెప్పానుగా, లేకపోతే ప్రవీణ్కి ఎప్పటికీ తెల్లారేది కాదు. అలాగే మీ స్నేహితుడు జీవితాంతం ఒంటరిగా ఉండేవాడు. హలో స్వీడా, ఐఎమ్ రాక్ స్టార్. కోట్ల మంది అమ్మాయిలు పడి చేస్తారు నేనంటే. ఆ లెక్క ప్రకారం ప్రవీణ్ నా స్నేహితుడు కాబట్టి లక్షల మంది అమ్మాయిలు ప్రవీణ్ అంటే పడి చేస్తారు. ప్రవీణ్కి ఏమో లక్షల మంది అమ్మాయిలు ఫాలోయింగ్ ఉంది, కానీ నిన్ను ఫాలో అయ్యడం మాత్రం ఒకే అబ్బాయి. ఎంత అన్యాయం జరుగుతుంది కదా పాప నీకు. బావగారు, ఎస్ స్వీడా. నువ్వెందుకు తను ఏడిపిస్తున్నావా? ఒకవేళ ప్రవీణ్ తను ఇప్పుడు ఇష్టపడ్డాడు అంటే తను లక్షల్లో ఒక తైనట్టే కదా. ఇప్పుడు తను లక్షల ఒకటి కాదు, కోట్లలో ఒకటి అవుతుంది. మీ బావ మరదల వాదన అయిపోతే మనం ముందుకు వెళదామా మరి? లోపలికి పదండి, ఇక్కడే ఉండిపోయారు. కానీ మన ప్రవీణ్ ఇంట్లో వాళ్ళు వచ్చేసారండి. అయ్యో ఆంటీ, నేను ఇప్పుడే వాళ్ళకి ఫోన్ చేసిన, వాళ్ళు దారిలో ఉన్నారు. కాసేపట్లో వచ్చేస్తారు, టెన్షన్ పడకండి. ఏమైంది తను? నువ్వెందుకు ఇంత కంగారుగా ఉన్నావు? నేనెక్కడ కంగారుగా ఉన్నాను? నీ మాటలు తడబడుతున్నాయి తను. ఏమైంది అసలు చెప్పు. నా మాటలా? అది అది గొంతు ఎండిపోతుంది. చెమటలు పడుతున్నాయి, గొంతు ఎండిపోతోంది. నీ ఒంట్లో బానే ఉంది కదా? లేదు ప్రజ్ఞ, ఒంట్లో ఏం బాలేదు. అందుకే నేను ఇంట్లోనే ఉండిపోయాను. అలాగే మందులు వేసుకున్నాను, విశ్రాంతి తీసుకున్నాను. అయినా అయితే నువ్వు ఎవరినైనా పిలవాల్సింది కదా. నువ్వు కూర్చో ఇక్కడ. ఇదిగో మంచినీళ్ళు తాగు. నీకు ఒంట్లో బాలేనప్పుడు కనీసం నాకైనా ఫోన్ చేయాలి కదా. ఇలా ఇంట్లో ఒంటరిగా ఏమైనా తీసుకురానా? వద్దు ప్లీజ్, నువ్వు తిరిగి రావద్దు. ఐ మీన్ ప్రజ్ఞ, నువ్వు ప్లీజ్ ఎక్కడికి వెళ్ళొద్దు. ఇక్కడ నా దగ్గరే ఉండు. అంటే ఇన్ఫాక్ట్ నేను కూడా నీతో పట్టొస్తాను. ఎలాగో ఇప్పుడు నేను బెటర్గా ఫీల్ అవుతున్నాను. నీ ఆరోగ్యం బాలేనట్టు అనిపిస్తోంది తను, అందుకే నువ్వు. ప్రజ్ఞ, అది ఇక్కడ నాకు చాలా వేడిగా ఉంది. నాకు ఊపిరి ఆడడం లేదు. పద వెళ్ళిపోదాం. కానీ తను అదేంటి ఎక్కడ? అక్కడ అదా, అది కర్టన్ కదా. కర్టన్స్ సరే, కర్టన్స్ కింద చూడు, అక్కడ షూస్ ఉన్నాయి. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి చూస్తాను. ఓ గాడ్, ప్లీజ్ సేవ్ మీ. ప్లీజ్ 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 సేవ్ మీ. ఐఎమ్ సారీ, నా చేయి జారింది. ఏం పర్లేదు, నువ్వు బానే ఉన్నావు కదా, నీకేం కాలేదు కదా? నేను బానే ఉన్నాను. షూస్ ఎవరూ లేరు అక్కడ. కానీ తను ఇక్కడ చూసావా? నువ్వు శబ్దం వినిపించిందా? ఎవరో ఉన్నారు అక్కడ. నేను చెప్తున్నాను కదా, ఎవరో ఖచ్చితంగా ఉన్నారు. లేదు 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 ప్రజ్ఞ, అక్కడ ఎవరు లేరు. అది అది పిల్ల అయి ఉంటుంది. ఇలాంటి శబ్దాలు నేను ఇందాకటి నుంచి వింటున్నాను. కానీ తను ప్రజ్ఞ, బహుశా అమ్మమ్మ అందరూ వచ్చేసినట్టున్నారు. మనం కూడా వెళ్దాం పదా. మెహందీ ఫంక్షన్ మొదలు పెట్టాలి కదా. పద.
అరే అభి ఆ. బాబు టైం ఇప్పటికే 7:30 అయిపోయింది. మెహందీ ఆచారాలు మొదలు పెట్టేయాలి. అతిథులందరూ అయ్యో వస్తూ నాన్నమ్మ ఉంటారు. నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? మన అన్ని ఏర్పాట్లు చేసేసాం కదా, గెస్ట్లు వచ్చారంటే ఫంక్షన్ స్టార్ట్ చేసేద్దాం అంతే. ఆ? అరే ప్రజ్ఞ ఎక్కడుంది? పిలువు తన్ని. అది అదిగో ప్రజ్ఞ వచ్చేసింది. అదిగో మాటల్లోనే వచ్చేసింది ప్రజ్ఞ. ఇంతకీ నీ ఒంట్లో ఎలా ఉంది? ఇప్పుడు ఇప్పుడు బానే ఉంది. సారీ అమ్మా, ఈ రోజు నీకు కూడా ఒంట్లో బాలేదు అన్న సంగతి నేను మర్చిపోయాను. పోనీలే మంచిదైంది. మెహందీ స్టార్ట్ అయ్యేలోపు నీ ఆరోగ్యం బాగుపడింది. మీ ఇద్దరి ఆరోగ్యం కుదుట పడింది. ఆరోగ్యం నాకు బాలేదు, కానీ తనకెలా ఉందని అడుగుతున్నారు. ఏం పర్లేదు, ఇంకా కొద్ది రోజుల వరకే కదా. కాస్తిలరా అమ్మా, నేను చెప్పేది విను. అరే నువ్వు కాదు, ఇలా రా అమ్మా ప్రజ్ఞ, ఇలా రా. నువ్వు నాకు ఇది చెప్పు ప్రజ్ఞ, అసలు నువ్వు అక్కడి నుంచి చెప్పకుండా ఎందుకు వచ్చేసావు? అమ్మమ్మ అది అదేంటంటే అమ్మమ్మ నాకు ఒంట్లో చాలా అందంగా ఉన్నావు నువ్వు. అక్క అందరూ అదే చెప్తున్నారు, కానీ నేను నా బుజ్జిగారిని అడగాలి వాళ్ళ పిన్ని వాడికి ఎలా అనిపిస్తుందా అని. నన్ను బుజ్జు నువ్వు చెప్పు, మీ పిన్ని రోజు ఎలా ఉంది? బుజ్జు చెప్పరా నువ్వు ఎలా ఉన్నాను? లోపల ఎవరైనా ఉంటే కదా చెప్పడానికి. ఐ మీన్ ఇప్పుడు బేబీకి ఇంకా 1 మంతే కదా. 1 మంత్ లో బేబీ డెవలప్ కూడా అవ్వదు. ఇప్పుడు తనకు అసలు కళ్ళు ఉండవు నిన్ను చూడడానికి, అలాగే చెవులు కూడా ఉండవు నీ మాటలు వినడానికి. చాలా చిన్నవాడు కదా. యాక్చువల్ అదేంటంటే తను పిల్లలకి పరాయి వాళ్ళ గొంతులు వినిపించవు, కేవలం తన వాళ్ళ మాటలే వినిపిస్తాయి. కదక్కా? ఇంతకీ నీ బాయ్ ఫ్రెండ్ ఎక్కడ కనిపించడం లేదే? అదేంటంటే నేను తన్ని కలవాలి. ఎక్స్క్యూజ్ మీ, నేను తెలుసుకోవాలనుకుంటున్నాను ఎవరు దురదృష్ట ఐ మీన్ అసలు ఎవరు అదృష్టవంతుడు అతను తను లాంటి అమ్మాయిని ఇష్టపడ్డాడని. తను నీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా, అతను ప్రొడ్యూసర్ లేదు మోడల్. అరే తను ఎప్పుడు బాయ్ ఫ్రెండ్స్ ని మారుస్తూ ఉంటుంది. చెప్పు, ఇప్పుడు నీకు బాయ్ ఫ్రెండ్ గా ఎవరున్నారు? ఈ బుల్బుల్ తన గురించి ఏమనుకుంటుంది? ప్రజ్ఞ చెల్లెలైతే ఏవైనా మాట్లాడచ్చా? నేను తనను వదిలిపెట్టను, కానీ నేను తనని ఒంటరిగా ఏం చేయలేను కదా. హా, తనని ఆలియా హ్యాండిల్ చేయగలదు. తనకి ఎలా బుద్ధి చెప్తుందంటే, ఇంతకీ ఆలియా ఎక్కడుంది? ఫోన్ చేస్తాను. ఫోన్ కూడా కొల్లడం లేదు. రండమ్మా రండి, ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? శుభాకాంక్షలండి, శుభాకాంక్షలు. మీ ఇంట్లో మెహందీ అని తెలియగానే నాకు అనిపించింది ఆలియా పెళ్ళైతే కాదు కదా అని. లేదు లేదు, అదేం లేదు. ఈ రోజు ప్రజ్ఞ వాళ్ళ చెల్లెలకి మెహందీ ఫంక్షన్ అంతే. చూడమ్మా, మేము ఆలయ పెళ్లికి కేవలం ఈ ఊరే కాదు, ఈ స్టేట్ మొత్తాన్ని ఆహ్వానిస్తాం. ఎవరికి తెలుసు మేము తన పెళ్లి మా ఊళ్ళోనే చేస్తామేమో. ఏంటక్క, గుర్తుంది కదా మన ఊళ్ళో చేసే పెళ్లిలో ఒక్కొక్క పెళ్లికి 10 రోజుల పండుగ చేసుకుంటాం. అరే ఇందు, ఈవిడెవరు? గుర్తుపట్టలేకపోతున్నాను. చూస్తుంటే ఎవరు యంగ్ లేడీ, ఏజ్డ్ గా కనిపిస్తోంది. లేకపోతే ఎవరైనా ఏజ్డ్ లేడీ యంగ్ లేడీ బట్టలు వేసుకుని వచ్చుండాలి. అదేమో తెలియదు గాని తనిక్కడికి రాత్రిపూట కూడా ఎండలో పెట్టుకునే కళ్ళజోడు పెట్టుకుని వచ్చింది. నిజంగా భలేగా ఉంది కాదు ఈవిడ?
ఎంత పెద్ద మొద్దు ఈ నిఖిల్. షూస్ వేసుకొని రావాల్సింది కదా. దేవుడా, ప్రజ్ఞకి మాత్రం తన మీద అనుమానం రాకూడదు. ఏమైంది మీకు? ఛ! అయిపోయింది, ప్రజ్ఞకి దొరికిపోయాడు. హాయ్. మీరు ఎందుకు ఇలా కొంటుకుంటూ వస్తున్నారు? ఇంతకీ మీ షూస్ ఏవి? అంటే అది నేను బయట వదిలేశాను, పర్వాలేదు. హాయ్ నిఖిల్. ఏమైంది? షూస్ ఏవి? ఐ ఓకే? నో, అదే ఐఎమ్ అబ్సల్యూట్లీ ఫైన్. అంటే యాక్చువల్లీ నేను నేను చెప్తాను. బయట తనకి ఒక చిన్న యాక్సిడెంట్ అయింది, తన కాలికి దెబ్బ తగిలింది, అందుకే తను ఇలా నడుస్తున్నాడు. యాక్సిడెంట్? ఆర్ యూ ఓకే? నీకు ఫ్రాక్చర్ లాంటిది ఏం అవ్వలేదు కదా? అరే లేదు లేదు, ఏమీ జరగలేదు. యాక్చువల్లీ తన షూ ఊడిపోయింది. అలాగే ఇన్ఫాక్ట్ తను ఇంటికి వెళ్తున్నాడు తన షూని మార్చుకోవడానికి. నేను చెప్పాను తనకి, నువ్వు ఇంటికి వెళ్తే ఫంక్షన్ మిస్ అయిపోతావు, అందుకే ఇలాగే వచ్చేసేయని. ఏ నిఖిల్, నొప్పిగా ఏం లేదు కదా? నేను డాక్టర్ని పిలవనా? అరే లేదు లేదు, ఐఎమ్ అబ్సల్యూట్లీ ఫైన్. ఇట్ జస్ట్ క్రాంప్. ప్రవీణ్, నిఖిల్, కమ్ లెట్స్ గో. నానమ్మా. ప్రజ్ఞ, ఏం ఆలోచిస్తున్నావు నువ్వు? తను నీకు విచిత్రంగా అనిపించడం లేదా? విచిత్రంగానా? దేని గురించి? ఆ నిఖిల్, నా ఉద్దేశం అతను షూస్ లేకుండా వచ్చాడు, పైగా కుంటుకుంటూ నడుస్తున్నాడు. తను నీకు అనిపించడం లేదా పైన గదిలో అతనే ఉన్నాడని? వాట్ రబ్బిష్ ప్రజ్ఞ, నువ్వు దేనికి ముడి పెడుతున్నావు? ఐ మీన్, తను ఆ రూమ్ లో ఏం చేస్తాడు? ఒకవేళ ఉన్నా కూడా ఎందుకు దాక్కుంటాడు? ఆయన నువ్వు వినలేదా ప్రవీణ్ ఏమన్నాడు? తనకి మైనర్ యాక్సిడెంట్ అయింది, అందుకని షూస్ పోయాయంట. ప్రజ్ఞ, నీ చెల్లెలు మెహందీ ఫంక్షన్ ఇది. నువ్వు వెళ్ళి తన పక్కన కూర్చో, అలాగే ఎంజాయ్ చెయ్యి. ఏమైంది? ఓకే ఫైన్, నువ్వు ఇలాగే ఆలోచిస్తూ ఉండు, నేను వెళ్తున్నాను. నాకు లిప్స్టిక్ ఇవ్వక చూడు, నేను మొత్తం లిప్స్టిక్ తినేసాను. అరే, నేను రెడీ అవ్వాలి, నేను బుల్బుల్, టచ్ అప్ చేసుకోవాలి. నిదానంగా ఎందుకింత కంగారు పడుతున్నావు? నా పెళ్లి తొందరగా అవుతున్నప్పుడు నేనెందుకు తొందర పడకూడదు? అది కాకుండా అమ్మ నన్ను బాగా బెదిరించింది. ఒకవేళ నేను త్వరగా రెడీ అవ్వలేదంటే నా చెవులు లాగేస్తుందంట. సరే సరే, నువ్వు కంగారు పడుకు, నేను లిప్స్టిక్ త్వరగా తీసుకొస్తాను. రా అక్క. అది బావగారు, ఇప్పుడు కాదు, ఇప్పుడు అక్క కొంచెం బిజీగా ఉంది, మీరు కాసేపటి తర్వాత రండి. అరే ఒక్క నిమిషం కావాలి నాకంతే. మీరు ఒక్క సెకండ్ కూడా మాట్లాడడానికి వీల్లేదు. అమ్మ తల్లి, ఓన్లీ ఒక్క నిమిషం. త్వరగా చెప్పండి. అటు చూడు. ఏ, మీరిద్దరు కిస్ చేసుకుంటారా? చూడాలనుందా? లేదు. అయినా బావగారు, ఒక్క నిమిషం ఏంటి, 2 నిమిషాలు తీసుకోండి, బాగా కిస్ చేసుకోండి. ఓకే? మీకేమైనా పిచ్చి పట్టిందా? ఏదేదో అంటున్నారు. చెప్పాలనుకున్నది తిన్నగా చెప్పలేరా తనకి? అరే నీ చెల్లెలకి తిన్నగా చెప్తే ఏమన్నా అర్థమవుతుందా? తిరకాసు మనుషులకి ఇలాగే జవాబు చెప్పాలి. షీఈ్ మ్యాడ్ యార్. నా చెల్లెల్ని పిచ్చి దానొద్దు. ఓ యా, తను పిచ్చిది కాదు, తను మొహం పిచ్చిది. నేను అసలు మీతో మాట్లాడను. అయితే మాట్లాడుకో. నీతో మాట్లాడడానికి నేనేం పడి చావట్లేదు, నేను వెళ్తున్నాను. యాక్చువల్లీ నేను నీకేం చెప్పాలని వచ్చాను అది విను. నేనేమి విందల్చుకోలేదు. అలాగా వినవా? వినకు. మీ అమ్మగారు చెప్పారు కాబట్టి నేను ఈ విషయం చెప్పడానికి వచ్చాను. నేను వెళ్ళి ఆవిడకి చెప్పేస్తాను, నువ్వు చాలా బిజీగా ఉన్నావు, వినదలుచుకోలేదు అని. ఆగండి, అమ్మేం చెప్పింది? నీకు వినాలనుంటే ఇప్పుడు నాకు చెప్పాలని లేదు లేదు, చెప్పండి లేదు. ప్లీజ్, కొంచెం చెప్పండి. లేదు అస్సలు, నో నో. అరే కొంచెమే కదా అడుగుతున్నాను. మూడ్ లేదు. కొంచెమనే కదా అంటున్నాను. అలా ఎలా? లేదు, కొంచెమైనా. మూడ్ లేదంటున్నాను కదా. ఏంటి మీరిద్దరు కొంచెం కొంచెం అంటున్నారు? నువ్వు పెళ్లి కాక ముందైతే చాలా సిగ్గుపడేదానివి కదా, మరి ఇప్పుడు సడన్ గా నువ్వింత డిమాండింగ్ గా మారిపోయావంటే నేను బావగారు కూడా వద్దంటున్నారు. అయినా ఇలా చూడండి బావగారు, మీ 2 నిమిషాలు పూర్తయిపోయాయి. మీరేం చేయాలన్నా సరే నా మెహందీ తర్వాత చేయండి. బాయ్. నిజంగా పిచ్చిది, మా పిచ్చిది మీ చెల్లెలు. ఇంత పిచ్చిగా ఎవరుంటారు? తిన్నగా చెప్తే తిరకాసుగా అనుకుంటుంది, తిరకాసుగా చెప్తే తిన్నగా అర్థమవుతుంది. బావగారు, నువ్వు ఎందుకు ఆయన ముందు ఏదేదో వాగుతున్నావు? అక్క, నేను అసలు ఏమన్నానని? నేనేదైతే చూసానో అదే అన్నాను. బావగారు నిన్ను బాగా కిస్ చేశారా లేదా ఇంకా ఇంకా కొంచెం? నార్మల్. త్వరగా రెడీ అవ్వలేకపోతే
నేను వెళ్ళి అమ్మని పిలుస్తాను. నువ్వెక్కడికి వెళ్తున్నావు? నువ్వు ఇక్కడే కూర్చో. నేనెందుకు కూర్చోవాలి? నేను నిన్ను రెడీ చేయాలి కదా. నేను రెడీగానే ఉన్నాను, బట్టలు అక్క, మార్చుకోవాలి. నేను రెడీ చేస్తాను. నువ్వు నీ ఫంక్షన్స్ లో ఇలా ఉండు. నా ఫంక్షన్స్ లో మాత్రం నువ్వు చాలా చక్కగా రెడీ అవ్వాలి. నిన్ను నేను రెడీ చేస్తాను. ఎందుకంటే అందరికి తెలియాలి కదా నువ్వు బుల్బుల్ అక్కవని. బుల్బుల్ కింద చాలా పనులు ఏ ఉన్నాయి పనులు నాకు. లేవో ఇక్కడ కూర్చో.